బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి వార్తలు మనకు వస్తున్నాయి. సంధ్య థియేటర్ కేసులో పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడున్నారు, వివరాలేంటి? పోలీసుల సాయంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఘటనపై అయితే ఈ నెల 4వ తేదీన ఇటు పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్ సంబంధించినటువంటి అంశాలపై అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. సరిగా 9:30 గంటల ప్రాంతంలోనే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి చేరుకుంటున్నారని చెప్పినటువంటి సమాచారంతో అతని అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి సంధ్య థియేటర్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక బాలుడు ఇటు చావు బతుకుల మధ్య రీసెంట్గానే కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాదాపు మహిళా మృతి చెందినటువంటి నేపథ్యంలో 4 సెక్షన్ల కింద అల్లు అర్జున్పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు హైదరాబాద్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని అల్లు అర్జున్ కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పుష్ప 2 సంబంధించినటువంటి విషయం చూసాము. గతంలో ఉన్నటువంటి తారాస్థాయిలో కూడా ప్రచారం కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు మరో 10 నిమిషాల్లోనే
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోబోతున్నారు. అతని టీం సంబంధించినటువంటి వారు కూడా ఒక మెసేజ్ కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది. కేవలం అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడ కూడా అరెస్ట్ అనేది చేయలేదు. చిక్కడపల్లి పోలీసులు తమ విచారణ కోసం అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ టీం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చిక్కడపల్లి పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి దీనిపై కొంత సివియర్గానే ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా మరి కాసేపట్లోనే ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఏసీపీని కూడా అల్లు అర్జున్ న్యాయవాదులు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈ అరెస్ట్ సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, ఎటువంటి సెక్షన్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీసులతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కేసు నమోదైనటువంటి సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసుని కొట్టివేయాలని చెప్పేసి కూడా హైకోర్టుని కోరినటువంటి నేపథ్యం ప్రస్తుతం దాన్ని ఇంకా తీర్పు అయితే రాలేదు, దాన్ని ఇంకా డేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సినీ స్టార్ పుష్ప 2 తర్వాత ఉన్నటువంటి ఫేమ్ కావచ్చు, గతంలో పుష్ప 1లో ఉన్నటువంటి ఫేమ్ కావచ్చు, అల్లు అర్జున్కు ఉన్నటువంటి క్రేజ్ నేపథ్యంలో ఇప్పుడు సౌత్ ఇండియా వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇకపోతే లీగల్ టీం ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రస్తుతానికి లీగల్ టీం కూడా పోలీసులు కూడా వారు సమాచారం కూడా సేకరించడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇది పిటిషన్ సంబంధించినటువంటి న్యాయవాదులు అంటే అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యాం కాబట్టి కొంత సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి చిక్కడపల్లి పోలీసులను కూడా అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. కానీ పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ తన నివాసంలో ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో చిక్కడపల్లి పోలీసులు సీఏతో పాటు ఎస్ఐలు కూడా అల్లు అర్జున్ నివాసం కూడా చేరుకున్న తర్వాత అతనికి నోటీస్ ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే చూడాల్సి ఉంటుంది. ఈ విచారణ జరిగిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఈ అరెస్ట్ తర్వాత అభిమానుల రియాక్షన్ ఎలా ఉంది? పుష్ప రిలీజ్ రోజున ఇటువంటి ఘటన జరగడం అనేది ఒక దురదృష్టకర పరిణామం. సో ఇప్పుడు అరెస్ట్ జరిగింది, ఒక పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఒక స్టార్ అరెస్ట్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఆయన అభిమానులు, వీరాభిమానులు అందరూ కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా అంటే పుష్ప 2 రిలీజ్ అయినటువంటి సమయంలో ఆ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత తెల్లారే అల్లు అర్జున్ కూడా స్పందించడం జరిగింది. అనేక షోస్ కూడా హాజరయ్యాను, ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు, చాలా బాధాకరమైనటువంటి విషయము, ఇది ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా ఆదుకుంటాను, 25 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి కూడా ఇస్తున్నా అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ ఒక వీడియోని కూడా రిలీజ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులు కూడా అందరూ సోషల్ మీడియా కూడా అనేక రిప్లైలు కూడా ఇస్తున్నారు. ఇది కావాలని చెప్పి కుట్రపూరితంగానే కావాలని చెప్పి కేసులు నమోదు చేసి అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కూడా చెప్పడం ఈ యొక్క కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మరికొద్ది నిమిషాల్లోనే అల్లు అర్జున్ కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కేవలం అల్లు అర్జున్ మాత్రమే తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెనకాల అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా ఈ అరెస్ట్ మీద? ప్రస్తుతానికి ఎవరు కూడా స్పందించలేదు, కేవలం వారి టీం మాత్రమే స్పందించారు. ఇది కేవలం విచారణ కోసమే పోలీసులు వచ్చారు, అరెస్ట్ అనేది ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి వారి టీం చెప్తున్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం, పోలీస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఖచ్చితంగా అరెస్ట్ మాత్రమే. ఎందుకంటే 4 సెక్షన్లు, ఒక మహిళ మృతి చెందింది కాబట్టి దీనికి చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అరెస్ట్ అనేది మాత్రమే పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది లీగల్ టీం ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లోనే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే రేపు ప్రొడ్యూస్ చేస్తారా, ఆ లోపు స్టేషన్ బెల్ తీసుకొస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఈరోజు మనకి వీకెండ్కి వచ్చేసింది కాబట్టి ఈ రోజే ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇది అంతా కూడా త్వరితగతిన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లీగల్ టీం అనేది చాలా యాక్టివ్గా ఉన్నారు అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున ఈ తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో మాత్రం
అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీం కూడా ఇప్పుడు కేసు నమోదైనటువంటి వెంటనే హైకోర్టుని కూడా అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టుని కూడా దీన్ని డేట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో, వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ లీగల్ టీం మళ్ళీ ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక టీం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు, మరొక టీం హైకోర్టు కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది కూడా ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మ్యాక్సిమం ఒక 10-15 నిమిషాల క్రితమే చిక్కడపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కూడా రావాల్సి ఉంది. రైట్.